చీటికల కొన నుండి బయలుదేరి పోసంవారిపల్లి ఈసీ వడ్డిపల్లి మీదుగా కల్లూరు ఘాట్ రోడ్డుకి చేరి తిష్ట వేసి ఉన్న ఒంటరి ఏనుగు మళ్ళీ అక్కడి నుండి బయలుదేరి కల్లూరు ఘాటు రోడ్డు పరిసర ప్రాంతాల్లో నుండి సైదల గుట్ట వెనక భాగం నుండి ఎస్ఆర్ఏ పెట్రోల్ బంక్ వద్దకు చేరి అక్కడి నుండి జాతీయ రహదారికి పక్కనున్న వ్యాపార సముదాయ భవనాల పక్క నుండి మామిడి తోటలకు దూరి కొమ్మలను విరుచుకుంటూ కోటపల్లి జూపల్లి మీదుగా చింతల వంకకు చేరినట్లు స్థానికులు సమాచారం అందించారు. దీంతో మళ్ళీ పాళ్లం పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల్లో భయాందోళన మొదలైంది. చుట్టుపక్కల సంచరిస్తూ చెట్టు కొమ్మలను విరుచుకుంటూ వరి మళ్ళలను తొక్కుకుంటూ రైతులను కష్ట నష్టాలు పాలు చేస్తున్న ఈ ఒంటరి ఏనుగు మళ్ళీ దాదాపు ఒక వారం రోజుల తర్వాత పాళ్లం పరిసర ప్రాంతాల్లో ఉన్న చింతల వంకకు చేరడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఒంటరి ఏనుగు బెడద నుండి తప్పించడానికి దూర ప్రాంతాలకు ఈ ఒంటరి ఏనుగు తరిమేయడానికి అటవీ శాఖ అధికారులు తమ ప్రయత్నాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.